విజయవాడ కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ హరిత గోపాలం పథకంపై హర్షం వ్యక్తం చేసిందని చైర్మన్ తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద పశుగ్రాసు సాగు, నర్సరీల ఏర్పాటుకు అనుమతినివ్వడం పాడి రైతులకు ప్రభుత్వం అందించిన నూతన సంవత్సర కానుక అన్నారు. ఈ పథకం ద్వారా ఏడాదంతా పశుగ్రాసం అందుబాటులో ఉంటుందని, తద్వారా పశువుల ఉత్పాదకత పెరిగి రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. ముఖ్యంగా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి, తోటల్లో అంతటా పంటల ద్వారా అదనపు ఆదాయం పొందడానికి ఇది గొప్ప అవకాశమని చెప్పారు చైర్మన్ చలసాని. ఊళ్ళల్లో కూడా ఇవాళ పొలాలు ఉంటే వాళ్ళకు కూడా కొంత ఖర్చులన్నిటికీ కావాల్సినటువంటి ఎన్ఆర్జీఎస్లో ఇవాళ 28,000 నుంచి 30,000 రూపాయలు దానికి కావలసినటువంటి ఈ సౌకర్యం కలగజేస్తే ప్రభుత్వ భూములు అవకాశం ఉంటే, ప్రభుత్వం లేకుండా సొంత భూములు అయినా సరే కొంత ప్రభుత్వ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ పచ్చగడ్డి ఇవాళ మా ఉద్దేశం కూడా అదే. ఇవాళ కావలసినటువంటి హెడ్జ్లోసను జ్యూరీ లాంటి రకరకాలైనటువంటి మేము దేశంలో ఉన్నటువంటి విత్తనాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాం. అంటే మా ఉద్దేశం ఏంటంటే రైతుకి ఖర్చు తగ్గాలి, ఆదాయం పెరగాలి. మేము బెస్ట్ సెమన్ కానీ సెక్స్టాటెడ్ సెమన్ చేయడం కానీ ఉద్దేశం అదే. పూటకి 7-8 లీటర్ల గేదె పాలు ఇవ్వాలి. మాకు F1, F2 అంటే 3-4 ఏళ్లలో ప్రతి ఇవాళ ముర్రా గేదె సేమ్ మా జిల్లాలో మా ఉద్దేశం కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పొద్దున్నే 8-9 లీటర్లు, సాయంకాలం 7-8 లీటర్లు, 15-16 లీటర్ల గేదె పాలు ఇవ్వాలి. దీనికి కావలసినటువంటి మేత ఇవన్నీ కూడా సూపర్ నైపర్, హెడ్జ్లోషన్, జ్యూరీ ఇవన్నీ కనుక కలిపి చేస్తే నేను గ్యారంటీ 100 రూపాయల లోపు ఖర్చుతో రైతుకి బ్రహ్మాండంగా 100 రూపాయలు, ఒక 100 రూపాయల లోపు దానా